అందరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ భక్తులు మొత్తం దర్శనం చేయడానికి వచ్చేసారు. ఆ లింగమైన స్వయంగా నాకు ఆ లింగమైన అయితే నన్ను పిలుస్తున్నాడు. పోయేటప్పుడు పోతున్నాం లింగమయ్య, వచ్చేటప్పుడు వస్తున్నాం లింగమయ్య. ఇలా నినాదాలు చేసుకుంటూ అయితే నేను బైక్ మీద అయ్యో హోండా షైన్ నా బైక్, ఇదేమో టైగర్ బైక్ అనమాట. టైగర్ బైక్ ఎవరు కాదు, ఎవరి పేరే. ఆ వీడియో తీసేది కూడా అండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ అయితే అందరం కలిసి అయితే సలేశ్వరం అయితే చాలా రోజు సలేశ్వరం అనుకుంటున్నాం. ఫైనల్ అయితే ఒక 2-3 సంవత్సరాలు అయితే మనము సలేశ్వరం అయితే బయలుదేరినాం. ఒక 5-5:30కి వెళ్ళినాం. ప్రస్తుతం మీద ఒక టీ స్టాల్ దగ్గర తాగినాం. ఇక్కడ తాగేసి సీదా సలేశ్వరం జాతర అండ్ మన శివయ్యతో కలిసేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మీద మనం డికాషన్ అయితే తీసుకున్నాం. అందరూ ఛాయ్ తాగిరు, మేము డికాషన్ తీసుకున్నాను. నేను నాకు ఛాయ్ ముందే కదా కడుపులో గురుగులు అంటది, ముందే చాలా లాగిపోతున్నాం. డికాషన్ తాగుతున్నా, గరం డికాషన్. ఇంకో వీడియో తీస్తున్నాడా ఏమని సార్ నాకు ఇట్లా ఏం ఎట్లా చలి పెడుతుందంట. చలి పెడుతుందంట. ఏం పైసా నాకు ఇట్లా వేస్తే ఎట్లా 5 పోరాలి గట్టి ఉండాలి. చలి పెడుతుందా? I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The path 80-90 కిలోమీటర్స్ ఇప్పటికైతే మనం 80-90 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకో 60-70-80 కిలోమీటర్ ఉంది, ఇంకా ఉంది. ఏంటంటే కొంచెం ఆగినాం. అలా ఒక 10-15 మినిట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయినాక అలా నేరపోతే ఒక 9:30 to 10 వరకు మనం అక్కడ రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయినాక క్రౌడ్ చూడాలి అండ్ పబ్లిక్ చూడాలి ఎంత ఉందో అక్కడ. ఎందుకంటే ఇది 1 ఇయర్లో 3 days మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన సలేశ్వరం యాత్రకి అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడ చూసినప్పుడు మా ఫ్రెండ్స్ మొత్తం బ్యాక్ సైడ్లో షూట్ నడుస్తుంది. ఇక్కడ చూడవచ్చు మా ఫ్రెండ్స్ మొత్తం షూట్ నడుస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ 5 o'clock వెళ్ళినాం. ఇక్కడ మంచి ఒక టిఫిన్ కనిపిస్తే ఆగినాం, ఆర్డర్ చేస్తాం. ఇప్పుడు ఎవరికి ఏం తినాలి ఏం చేయాలో ఆర్డర్ చేద్దాం. అయితే మంచి ఒక లొకేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ వెళ్తే మనం ఇక్కడ లస్ట్ నుంచి మనం వెళ్తే కల్లకుర్తుంది. అదే రోడ్ మన ఇక్కడ నుంచి వెళ్తే మన శ్రీశైలం ఒక 100 kilometers వచ్చిందో, ఇంకా 100 kilometers ఉంటుంది. మనం ఇప్పుడు పోయే రూట్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మంచి దాబాలు ఆగినాం. ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఎక్కడ వెళ్తున్నారా మీరు అందరూ? ఎక్కడ వెళ్తారు మీరు అందరూ? సలేశ్వరం. మనం ఎక్కడ వెళ్తున్నాం? సలేశ్వరమే. హర హర మహాదేవ్. ప్రస్తుతం అయితే మంచి బ్యూటిఫుల్ ఒక క్యాంటీన్లో తాగినాం. ఆర్డర్ చేసి అప్పుడే మా మైసన్న పూరి ఆర్డర్ చేసి మైసన్న ఆర్డర్ ఏం చేసినావు? మంచిగా టేస్ట్ బాగుందా చెప్తా ఇప్పుడే. మైసన్న ఏం చెప్పిన ఆర్డర్? మా మైసన్న పూరీలు చేస్తున్నాడు. అలా పిండి పెట్టనా? పిండి పెట్టనా? పని రాదు, పైసలు ఇచ్చి వేస్ట్ నాకు. పోయిన మన స్పెషల్ దాబా ఇక్కడ జబర్దస్త్ దోశ చేస్తుండే టిఫిన్ మాస్టర్ ఏనా. ప్రతి ఒక్కరు వచ్చి ఆగండి. టిఫిన్ సెంటర్ గురించి చెప్పండి, ఎలా ఉందన్న టేస్ట్? మన ఛానల్ పేరు చెప్తే మీకు ఆఫర్ ఇస్తాడు, డిస్కౌంట్. తర్వాత నన్ను అడిగితే నాకు సంబంధం లేదు. సో అందరిని అడగండి. భాయ్ దోశలు చెప్పాలా? భాయ్ దోశ ఓన్లీ ఇడ్లీ. మొత్తం చెప్తాడు అన్న, ఒకసారి చెప్తాడు. పన్నీర్ దోశ, బటర్ దోశ, గీ కారం దోశ, సెట్ దోశ, మన దగ్గర ఇవన్నీ ఐటమ్ అన్ని మంచిగా ఉంటాయి. ఆయిల్ గిట్లంగా గోల్డ్ రబ్ ఆయిల్ వాడతాం, మంచిది. వేరే ఆయిల్ కలితే ఆయిల్ వాడడం వల్ల అన్ని మంచిగా ఉంటాయి. ఆయిల్ తో సహా అన్ని మంచిగా ఉంటాయి. ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు అంటే. ఫ్రెండ్స్ మనం ఒక టిఫిన్ సెంటర్ లాగినాం. ఆ టిఫిన్ సెంటర్ ప్రైస్ మనం చూడవచ్చు. ఇదైతే మాత్రం మీకు చైనీస్, ఇండియన్స్ అండ్ టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ అక్కడ చూస్తుంటే టీ స్టాల్. మేమైతే ఆర్డర్ చెప్పేసినాం. మా ఫ్రెండ్స్ మొత్తం ఆర్డర్ చెప్పారు. మేమైతే ఇడ్లీ చెప్పినా. నేనైతే మార్నింగ్ ఇడ్లీ తింటే చాలా మంచిగా ఉంటుంది. అందుకని ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పేసినాం. మహేష్ అన్న పూరి అండ్ మన మహేష్ అన్న వాళ్ళ అల్లుడు ఆయన దోశ
అనీష్ అన్న ఒక్క పొద్దు ఇవ్వాలా అనీష్ ఇంకా అనీష్ ఇంకా అనీష్ బాయ్ ఏం చెప్పవా ఏం లేదు, అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. అది ఇచ్చేయాలా వేరే చెప్పు. ఇంకో మా ఇడ్లీ అయితే వచ్చేసింది, గరం గరం ఇడ్లీ. గరం గరం ఇడ్లీ ఏమంటారు, అల్లం చట్నీ, సాంబార్, గరం గరం సాంబార్. ఫ్రెండ్స్ పర్సన్ అయితే కొంచెం ఆగుదాం, మనం నాస్తా చేసుకుందాం, ఆయన కొంచెం తర్వాత బయలుదేరుదాం. ఆల్రెడీ ఇప్పుడైతే మనము 7:30 అవుతుంది. ఈ మొత్తం బండ్లు పోతున్నాయి, మొత్తం ఇప్పటిదాకా మా అందరు కనిపించారు కదా, మొత్తం ఆ టీం మొత్తం సలేశ్వరం వెళ్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇడ్లీ తింటున్నాం ఇప్పుడైతే. మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్. ఇడ్లీ తినేసాం అందరికి. టేస్ట్ ఎలా ఉంది చెప్పాయి ఒకసారి. టేస్ట్ సూపర్. రేటింగ్ ఎంత ఇస్తావు ఇడ్లీకి? 10కి 10 ఉంటుంది. జబర్దస్త్ టేస్ట్ ఉంది. ఎందుకు రెస్టారెంట్ మన లైఫ్లో టైం తీసి అందరూ మన కోసం మనం బతకడం నేర్చుకోండి ఫ్రెండ్స్. మనము పైసలు కమాయిస్తాము అండ్ టైం తీయండి, మన కోసం టైం తీయండి. పైసా పోతే పైసా వస్తుంది, టైం పోతే టైం రాదు ఫ్రెండ్స్. ఈ సలేశ్వరం జాతర నేను 3 సంవత్సరాలు అనుకుంటున్నా. ఈరోజు నాకు టైం కలిసింది. నేను ప్రతి ఇయర్స్ ఏదో అనుకుంటాను, ఏదో అవుతుంది. కానీ ఫస్ట్ మనం నెక్స్ట్ నుంచి నేను అనుకుంటాను ఏంటంటే టైం తీసి తిరగడం, ఎంజాయ్ చేయడం, మన లైఫ్ మనం బతకడం, అది కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం పైసా కమాయించింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం సలేశ్వరం పోయి ఒక 2,000 రూపాయలు అయింది అనుకోండి, 2,000 మళ్ళీ కమాయించుకోవచ్చు. మళ్ళీ ఇటువంటి టైం రాదు ఫ్రెండ్స్. అందుకనే అందరూ మన లైఫ్లోకి టైం తీసి, మన బిజీ లైఫ్ ఉంటుంది కానీ లైఫ్లో కొంచెం టైం తీసి తిరగండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ ఎంబడి, ఫ్రెండ్స్ ఎంబడి. మన మహేష్ గారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక మంచి మెసేజ్ చెప్పండి. మంచి మెసేజ్ అంటే ఈరోజు నేను సాలేశ్వరం జాతర వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా సాలేశ్వరం వెళ్ళాలి, కానీ వీలు కాలే. కానీ ఫైనల్గా అయితే ఆ శివయ్య నన్ను ఈరోజు పిలుస్తున్నాడు. సో వెళ్తున్నాం సాలేశ్వరం జాతరకి. సో ఏంటంటే చాలామంది లైఫ్లో చాలా బిజీ షెడ్యూల్ ఉండొచ్చు. అంటే పైసలు లేకను, ఏదైనా మీరు చేసే జాబ్ పర్పస్ పరంగానో, సమయం లేకనో, ఏదో ఒక టెన్షన్ వెంటాడుతూనే ఉంటుంది. సో అవన్నీ అటు ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే కానీ ఒక్కసారి మీరు ఈ సాలేశ్వర జాతర వచ్చి ఆ శివుని దర్శనం చేసుకుంటే మీ మనశ్శాంతి కావచ్చు, మైండ్ సెట్ కావచ్చు, ఏదైనా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. దర్శనం చేసుకుంటే ఆ దేవుని ఒక్కసారి ఏమంటారు, ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్కసారి వచ్చి దేవుని దర్శనం చేసుకోండి. మీ మైండ్ చాలా రిలీఫ్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. సో మీ ఇంట్లో ఏమైనా బాధలు ఉన్నా, ఏమైనా చిన్న ఇన్సిడెంట్లు జరిగినా సో అవన్నీ తొలగిపోతాయి. ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా నుంచి చెప్పేది ఇదే. హర్ హర్ మహాదేవ్, జై శంభో శంకర. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం ఇప్పుడు దగ్గరికి అయితే చూసాం. ఇప్పుడైతే మనము మున్నూరు గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటంటే వెహికల్స్ చెకింగ్ అవుతుంది. ప్లాస్టిక్ అవాయిడ్ చేసి మనకు 50 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి. మన 2-వీలర్ బైక్ అయితే మనము టికెట్ తీసుకొని ముంగడ బయలుదేరాలి. ఎందుకంటే కంపల్సరీ ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయాలి ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మనం ఫ్రెండ్స్ కొద్దిగా దూరం వచ్చినాక ఇంకో గేట్ ఉంది ఇక్కడ. ఈ గేట్ అంటే మనం అక్కడ టికెట్ తీసుకొని చెకింగ్ అవుతుంది. ఈ సెకండ్ది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మొత్తం ఇదైతే ఘాట్ సెక్షన్ ఇది. అండ్ ఎలా అంటే రోడ్డు ఉండదు, మొత్తం ఎర్రమట్టి. ఇది ఒక మంచి రోడ్, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదైతే మనం ఫస్ట్ మీద ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీది ఒక సంవత్సరంలో ఒకటేసారి ఈ గుడి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ రోడ్స్ మాత్రం వేయలేరు. చూడొచ్చు ఫ్రెండ్స్, రోడ్ అయితే చాలా అంటే చాలా ఎర్రమట్టి. మొత్తం ఎర్రమట్టి అంటే మనం ప్రతి ఒక్క బండి నడుస్తుంటే మొత్తం ఎర్రగా అయిపోతుంది. ఇది ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనం వెహికల్ అలా లోపలికి పోయినాక మనం చూద్దాం వెహికల్ పార్కింగ్ ఎలా ఉందో, ఫెసిలిటీస్ ఏమేమి ఉండవు, ఇంకా క్రౌడ్ ఎలా ఉందో ఫస్ట్ ప్రతి ఒక్క వీడియో చూద్దాం ఫ్రెండ్స్. సో టైగర్ సాబ్ ఈసారి మనకి ఇక్కడ వచ్చినాం కదా, సో ఇక్కడ మనకి రోడ్స్ ఎట్లున్నాయి చెప్పగలుగుతారా? ఫస్ట్ అయితే మీ అందరికీ ఈ శైలేశ్వర జాతర శుభాకాంక్షలు. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనము లోపల మెయిన్ రోడ్ నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసినాం. కొంచెం రోడ్ కరెక్ట్ లేదు, మీరు రావాలనుకుంటే కొంచెం బండ్లు కొంచెం కండిషన్ పెట్టుకుని రండి. అండ్ పయ్యలల్లా హెయిరు అండ్ అదే మన ఏమంటారు
మొత్తం ఇది ఏంటంటే మొత్తం ఎర్రమట్టి అంటే మనం మొత్తం జారుతుంది, కొంచెం చూసి జాగ్రత్తగా రండి. 2 వీలర్ మీద వచ్చేటప్పుడు మాత్రం రండి. ఇక బస్ ఫెసిలిటీస్ బి ఉంది. బస్ ఫెసిలిటీస్ నేను అనుకుంటున్న కోటి నుంచి ఉంది అండ్ సిబిఎస్ నుంచి ఉంది. అండ్ అక్కడ వచ్చేసి మన మధ్యలో చాపేస్ ఉంది, ఆ నుంచి ఆటోస్ ఉన్నాయి. ఆటోస్లో వచ్చేసి మీకు 40-50 రూపీస్ ఎంతో ఛార్జ్ అంత ఐడియా లేదు. ఆటోస్ 8 కిలోమీటర్ రావాలి. ఈ 8 కిలోమీటర్ తర్వాత మనం ఇది మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం పార్కింగ్ నుంచి మన సలేశ్వరం జాతర మెయిన్ జాతర 3 కిలోమీటర్స్ నుంచి బైక్ వాక్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మన బైక్ వాక్ వెళ్ళి మన స్వామివారి దర్శనం చేసుకుందాం. అండ్ అదే ఇప్పుడైతే మనమైతే బండి అయితే పార్కింగ్ తీసుకున్నాం. అండ్ ఫోన్ తీసుకున్నాండి. మనం 3 కిలోమీటర్స్ తర్వాత వెళ్దాం ఫ్రెండ్స్. రండి మాయంబడి మా సలేశ్వరం జాతర. నేను ఈ జాతర దగ్గర 3 సంవత్సరాలు అనుకుంటున్నా, కాలేదు. ఈరోజు అయితే మనము సక్సెస్ఫుల్గా చేరుకున్నాం స్వామివారి దర్శనానికి. అయితే మన లోపలికి వెళ్ళి 3 కిలోమీటర్స్ ఉందంట, మనము వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం. ఇంకో మధ్యలో ఏదో మన వాటర్ ఫాల్స్ ఉందంట, అక్కడ మనం ఫ్రెష్ అయిపోదాం, బట్టలు చేంజ్ చేసుకుందాం మన స్వామివారి దర్శనానికి వెళ్దాం రండి ఫ్రెండ్స్, మన స్వామివారి దర్శనం చేసుకుందాం. ఫైనల్ అయితే సలేశ్వర జాతర 2025 అయితే ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇది ఫ్రెండ్స్ మన వ్యూ అయితే చూడండి. ఒక 3 కిలోమీటర్స్ మనం ఉందంట, ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ తర్వాత మనం బై వాక్ వెళ్ళాలి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఈ సలేశ్వర జాతర స్పెషల్ ఏంటంటే ఓన్లీ 3 డేసే ఉంటుంది. 11, 12, 13, 14 వరకే మనకి జాతర స్పెషల్ ఉంటాయి. ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ విజిట్ కాండి. ఇటువంటి అవకాశాలు మళ్ళీ రావు. మళ్ళీ ఈ అవకాశం రావాలంటే మళ్ళీ 1 ఇయర్ మనము వెయిట్ చేయాలి. అందరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ భక్తులు మొత్తం దర్శనం చేయడానికి వచ్చేసారు. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. లోపలికి వెళ్దాం తెలిసిపోతుంది. ఫైనల్ అయితే మనము ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉందంట. ఇంకో మా ఫ్రెండ్స్ అందరం నవ్వుకుంటా చేసుకుంటా. ఈయన మహేష్ మండల బ్లాగ్, అండ్ ఈయన మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మహేష్ మండల బ్లాగ్. ఈయన ఖైరతాబాద్ గణేశం దగ్గర లాస్ట్ ఇయర్ 2024లో మాత్రం ధూమ్ మచాయించేసిండు మొత్తం. ఈసారి కూడా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈసారి మస్తు ఉంటుందంట, చాలా బాగుంటుంది. ఈసారి కూడా ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తారు డైలీ టు డైలీ. సో ప్రతి ఒక్కరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మహేష్ మండల బ్లాగ్స్. అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ ఇస్తే నేను కూడా సపోర్ట్. ఫ్రెండ్స్ చూడండి వాతావరణం అండ్ మన నేచర్ అంటే నేచర్ ఉంటుంది. చూడవచ్చు చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు వస్తే మాత్రం ఒక 6 నెలలు ఉండవు అనుకోండి, మనంతా బాడీ ఫిట్ మాత్రం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ అయితే మన కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. అండ్ అదేవిధంగా మొత్తం ఆక్సిజన్, ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. చెట్లు అనగానే మొత్తం ఆక్సిజన్, సహజ సిద్ధమైన ఆక్సిజన్ దొరుకుతుంది మొత్తం మనం. ఇక్కడ ఇంతలో పడి ఐస్ క్రీమ్ దొరుకుతుంది అంటే చాలా గ్రేట్. ప్రస్తుతం అయితే మనం లోపలికి వెళ్తున్నాం. బై వాక్ ఒక 3 కిలోమీటర్స్ ఉందంట. చూడొచ్చు ఫ్రెండ్స్, నేచరే ఉంటుంది. నేచర్ని ఎప్పుడైనా ఖరాబ్ చేయకండి. ఇంకోటి ఇటువంటి నెక్స్ట్ ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఈ అడవిలల్లో దయచేసి ప్లాస్టిక్ ఐటమ్లు పడేయకండి. ఎందుకంటే కొన్ని జంతువులు ఉంటాయి, దానికి ఆ ప్లాస్టిక్ ఐటమ్ ఏంటి తెలియదు, అది తినేసిన అనుకోండి దానికి ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఎవరు వచ్చినా కానీ మన అడవి, మన జంతువులు జర కాపాడండి. ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయకండి. ప్లాస్టిక్ ఈ అడవిలో వచ్చినప్పుడు, ఇక్కడ ఇంత మంచి నేచర్ వచ్చినప్పుడు జర కొద్దిగా దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే మనకు మంచిది.